హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు ఎప్పుడు అందరినీ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా కాపాడాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీలో షుగర్ ఉంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది అయితే ఈరోజు మనం చర్చించుకుందాం. ముందైతే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది అయితే మీకు చెప్తాను అనమాట. అంతకన్నా ముందు వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే మరి ప్రెస్ చేశారంటే అలాగే నోటిఫికేషన్ ఇస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మోస్ట్లీ ఏంటంటే మనం ఏ ఫుడ్ తిన్నా కూడా, ఏ ఫుడ్ తిన్నా ఏమి తిన్నా సరే ఫస్ట్ అది గ్లూకోజ్ కింద తీసుకుంటుందండి. సో అది గ్లూకోజ్ కింద తీసుకున్న తరువాతే అందులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ షుగర్ ఉంటుంది, షుగర్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఏ టెస్టులు చేయించుకుంటే తెలుస్తుంది అనేది అయితే ఈ ఒక వీడియో చేసామండి. దీనికన్నా ముందు వీడియో అనమాట. దీనికన్నా ముందు అవ్వచ్చు, లేదా అంతకు ముందు వీడియో అవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే కనుక షుగర్ కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఒకవేళ ఏ ఫుడ్ తీసుకోవాలనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తీసుకోకూడదండి. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అనమాట. సో పిండి పదార్థాలు షుగర్కి ఏంటి ఇవన్నిటికి కూడా అసలు నార్మల్గా పిండి పదార్థం అనేది మనిషికి మంచిది కాదు. సో పిండి పదార్థాలు ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోకూడదు. కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, పిండి పదార్థం తీసుకోవాలి, కానీ సమపాలంలో తీసుకోవాలన్నమాట. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా, ఫైబర్స్ ఇవన్నీ కూడా మనకి అన్నీ ఉండేలా మన ఫుడ్లో చూసుకోవాలన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ మనం ఎలా తీసుకోవాలి అంటే ఈ ఫుడ్లో అనేది, సో ఎక్కువ ఇప్పుడు ఎట్లా అంటే కార్బోహైడ్రేట్స్ అంటే ఈ పిండి పదార్థం అన్నాను కదండి. సో ఈ వైట్ రైస్కి బదులు మనం ఎలా అంటే ఓట్స్ అని, జొన్నలని, రాగులని, లేకపోతే మిల్లెట్స్ అని, సో ఇలా అనమాట, గోధుమ రవ్వ ఇలాంటివి తీసుకోవడం మంచిదనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మీరు గోధుమ రవ్వ ఉప్మా కానీ, లేకపోతే ఓట్స్ ఉప్మా కానీ, లేకపోతే ఓట్స్ని ఓవర్ నైట్ పెట్టుకుని చక్కగా అవి తినేసినా బాగానే ఉంటుంది. మార్నింగ్ పొద్దున బ్రేక్ఫాస్ట్లో మీకు, లేకపోతే గోధుమ రవ్వ ఇంత గ్లాస్ గోధుమ రవ్వ తీసుకుని చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కూడా క్యారెట్ అని ఇలా వెజిటేబుల్స్ వేసుకుని చక్కగా కుక్ చేసుకుని తిన్నా, ఇంత కప్పుతో తిన్నా బాగుంటుందన్నమాట. అలాగే ఇలా అనమాట, ఇలాంటివి తీసుకోవాలి. మధ్యాహ్నం లంచ్ టైంలోకి వచ్చేసేటప్పటికి మీరు ఏంటంటే కనుక ఇంత మీ చేతికి ఇంత పిటికెట్ పడుతుంది కదండి, అంత రైస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే మధ్యతరగతి వాళ్ళు ఈ బ్రౌన్ రైస్లు ఇవన్నీ తినడానికి ఎక్కడ అవుతుంది అనుకుంటే కనుక వైట్ రైస్ అనుకోండి. పోనీ వైట్ రైస్ ఇంత తీసుకోండి, ఇంత వైట్ రైస్ చిన్న కప్పు పెట్టుకుని వైట్ రైస్ అంత తీసుకుని, అంటే డైలీ ఎలా వండుకుంటాం ఇంతే మాకు ప్రత్యేకించి అనుకోవద్దు. ఒక రోజైతే ఇంత బియ్యం, పిటికెడు బియ్యం తీసుకుని అది వండుకున్న తర్వాత అది ఎంత కప్పులో మెజర్ అవుతుందో కొలుచుకుని ఆ కప్పులోనే ప్రతిరోజు మీ ఇంట్లో అందరికీ వండుతారు కదా అన్న, ఆ కప్పుతో నా రైస్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక చిన్న టిప్ అనమాట. సో అలాగా రైస్ తీసుకుని ఎంత అమౌంట్ అయితే మీరు రైస్ అన్నం తీసుకున్నారో అంత అమౌంట్ పప్పు, ఆకుకూర అలాంటివి ఉండేలాగా కంపల్సరీ అయితే చూసుకోండి అనమాట. పప్పు వల్ల మనకి ప్రోటీన్స్ అందుతాయి, ఆకుకూరల వల్ల ఈ ఫైబరు ఇవన్నీ కూడా అందుతాయి కాబట్టి సో మన లంచ్లో అన్నీ కూడా ఉండాలి. ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి కాబట్టి సో మనకి కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఓట్స్ అవి కూడా మనకి సూపర్ మార్కెట్స్లో గట్టా మీకు ప్యాకెట్స్ ఉంటాయండి. కొంచెం తక్కువ ప్యాకెట్స్ అంటే చూసి తీసుకోవాలన్నమాట. కొంచెం మంచిదే, అలాగే చూసి తీసుకుంటే మీకు తెలిసిపోతుంది. మీరు ఇంత కప్పు మించి ఏం వండుకోరు కదా ఓట్స్ కూడా, సో చూసుకుని తీసుకుంటే మంచిది నాకు తెలిసి. కనీసం లేకపోతే మధ్యాహ్నం వైట్ రైస్ తీసుకున్న మార్నింగ్ టైం ఆర్ నైట్ టైము ఈ ఓట్స్ అలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇంత మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇదిగోండి ఓట్స్ ప్యాకెట్ అనమాట. నేను ఏం చేస్తానంటే మార్నింగ్ అంటే నార్మలే, కాకపోతే ఒళ్ళు రాకుండా ఉండాలి, షుగర్స్ రాకుండా ఉండాలి, నార్మల్ వాళ్ళకి కూడా రాకుండా ఉండవు కదా అన్నీ. సో ఏంటంటే నైట్ లేకపోతే మార్నింగ్ టైం ఇది ప్రిఫర్ చేసుకుంటాను. మధ్యాహ్నం మటుకు నేను వైట్ రైస్ తీసుకుంటాను, ఇంత వైట్ రైస్. సో కర్రీ కూడా ఎక్కువ తీసుకుంటాను అనమాట. ఇలాగా
సో ఈ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలాగా రైస్ తీసుకుని పప్పు, ఆకుకూర ఇవన్నీ కూడా ఉండేలాగైతే చూసుకోండి. తర్వాత ఫ్రూట్స్ వచ్చేసి జామకాయ తినచ్చండి. జామకాయ తినచ్చు, ఆరెంజెస్ తినచ్చు. అలాగే ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి అయితే యాపిల్ తినచ్చు, దానిమ్మకాయ తినచ్చు. ఏదైనా జ్యూసెస్ రూపంలో తీసుకోకండి. జ్యూస్ రూపంలో తీసుకుంటే కనుక ఒక 2, 3, 4 కాయలు తీసుకుంటేనే కానీ అది జ్యూస్ అవ్వదు కదా, ఒక గ్లాస్ జ్యూసు. అలా కాకుండా మీరు చక్కగా రాగానే తినేయండి. రాగా తినటం వల్ల ఏంటంటే కనుక మీకు ఎక్కువ అమౌంట్ పట్టదు. షుగర్ లెవెల్స్ అనేవి కూడా కంట్రోల్లో ఉంటాయి అనమాట. ఆల్రెడీ మన బాడీలో షుగర్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ మన వీడియోలో మాట్లాడుకుంటున్నాం కదా, ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో మీరు ఉన్నారు, మీకు షుగర్ ఉంది కాబట్టి సో మీరు ఏంటంటే కనుక రాగానే తినడానికి ట్రై చేయండి. అది కూడా భోజనం తిన్న వెంటనే కూడా ఏ ఫ్రూట్స్ తినద్దండి. చక్కగా గ్యాప్ ఇవ్వండి. ఇక్కడ భోజనం మీరు 12:30, 1కి తిన్నారనుకోండి, మధ్యాహ్నం 3, 4 అలాగా అదైతే తీసుకోండి, ఫ్రూట్ అయితే తీసుకోండి. ఇంకొక అపోహ ఏంటంటే కనుక పాలు తాగకూడదా, పెరుగు తినకూడదా షుగర్తో ఉన్న వాళ్ళు అనేసి అయితే కొన్ని అపోహలు ఉంటాయి. అవేమీ కాదండి. పాలు అనేది తీసుకోవచ్చు, పెరుగు అనేది చక్కగా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే సమ్ ఆఫ్ అమౌంట్ అనమాట. 100 ml పాలు అలాగా, 100 ml పాలు, 100 ml పెరుగు అలా అనమాట. మీ భోజనంలో కూడా పెరుగు వేసుకోవచ్చు, అది అసలు ప్రాబ్లమే కాదనమాట. కాకపోతే మనం ఏదైనా సరే చక్కగా పాటించుకోవాలన్నమాట. 100 ml తీసుకోవాలి నేను. సో ఇలా ఒక టార్గెట్ అయితే మీరు పెట్టుకోండి. మీరు ఒకవేళ ఇంత తక్కువ ఫుడ్ తింటే నా కడుపులో బేబీ ఎదగదేమో, లేకపోతే నాకేమన్నా అవుద్దేమో అని అనుకోవద్దు. ఎందుకంటే మీకు షుగర్ ఉంది కాబట్టి ఇవన్నీ మీరు ఫాలో అవుతే మీరు ఆల్రెడీ హెల్దీ ఫుడ్డే తీసుకున్నారు. ఇక్కడ నేను చెప్పేది హెల్దీ ఫుడ్డే, ఒకవేళ మీ డాక్టర్ చెప్పేదేనే హెల్దీ ఫుడ్డే కాబట్టి మీరు ఆల్రెడీ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు కాబట్టి సో మీకు కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ మీ బాడీలో ఏమి కూడా తగ్గవు. చక్కగా అన్ని సమపాలంలో ఉంటాయి కాబట్టి మీ బేబీకి ఏమి కాదు, మీకు ఏమి కాదనమాట. సో ఇలా తీసుకోండి. నైట్ టైం డిన్నర్ వచ్చేసి చెప్పాను కదండి, ఎంత బౌలు గోధుమ రవ్వ ఉప్మా కానీ, లేకపోతే 2 చపాతీస్ కానీ, లేకపోతే ఇలా 2 చపాతీలు కానీ, ఇలా జొన్న రొట్టెలు కానీ, 2 జొన్న రొట్టెలు కానీ, అలాగా ఇంత కర్రీ కూడా పెట్టుకోండి. ఏదో ఒక వెజిటేబుల్స్తో చేసుకున్న కర్రీ. సో అవి తినటం వల్ల కూడా మంచిదే అనమాట. సో ఇలా ఈ ఫుడ్ని మీరు ఫాలో అవుతే కనుక చక్కగా షుగర్ ఉన్నా మీ ప్రెగ్నెన్సీ జర్నీ చక్కగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసుకుని చక్కగా ఉంటారనమాట. ఒకవేళ షుగరు మీరు ఉన్నా సరే మీరు తినేసారనుకోండి, అతిగా తినేసారనుకోండి, ప్రెగ్నెన్సీలోనే ఉంటుంది షుగరు, తర్వాత పోతుంది అని అనుకోవద్దు. తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఒకవేళ డెలివరీ అయిపోయాక పోయినా తర్వాత కొంత కాలానికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఓవర్ వెయిట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రీజన్స్ కూడా ఉంటాయన్నమాట. కొన్ని వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీలో షుగర్ ఉంటే కనుక మీ బేబీకి మొన్న వీడియోలో చెప్పినట్లుగా మీ బేబీకి గ్రోత్ సరిగ్గా లేకపోవడం, మీ కడుపులో బేబీ గ్రోత్ సరిగ్గా లేకపోవడం, లేకపోతే ప్రీమెచ్యూర్డ్ బేబీస్ పుట్టడం, అంటే గ్రోత్ లేకపోవడం అంటే ఇంక అదే కదా, ప్రీమెచ్యూర్డ్ బేబీస్ పుట్టడమే కదా. సో అలా పుట్టడం, లేకపోతే కనుక వాళ్ళకి పుట్టగానే ఆవేశం అలాంటివి రావడం, శ్వాస అందకపోవడం అలాంటివి రావడం, లేకపోతే కనుక వాళ్ళు ఒక టీనేజ్ వయసుకి వచ్చేసరికి వాళ్ళకి 13 అట్లా ఆ వయసు టీనేజ్ అంటే మీకు అర్థమైపోద్ది కదా, 13, 14, 15 అంటాం. సో అట్లా ఆ వయసుకి వచ్చేసరికి వాళ్ళకి ఒబిసిటీ వచ్చేస్తుంది, ఒళ్ళు వచ్చేయడం అలా ఒళ్ళు గట్ట వచ్చేయడం వల్ల ఈ షుగర్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో కొన్ని ఇలాగ ఈ ఫుడ్ అంతా తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే మంచిదనమాట. అలాగే ఈ స్వీట్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోండి. స్వీట్స్ తినద్దు అని కాదు, స్వీట్ క్రేవింగ్స్ ఇవన్నీ ఉంటాయి ప్రెగ్నెన్సీలో కాబట్టి ఈ షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా తినడానికి ట్రై చేయండి. ఇంత స్వీట్ మీకు కనిపించింది అనుకోండి, దాంట్లో ఇంత బయట తీసుకుని చక్కగా అదే అమృతంలా చక్కగా ఫీల్ అవుతూ తినండి. సో వీడియో అయితే ఇంతేనండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఏదైనా సరే ఆలోచించి సెర్చ్ చేసి అన్నీ ఆలోచించే సలహాలు తీసుకుని పాటించి నేను 2 పిల్లలకి జన్మనిచ్చాను కాబట్టి సో నా ప్రెగ్నెన్సీ మొత్తం అదంతా కూడా రంగరించుకుని సో ఇలా అయితే వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీకు వీడియో ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే కనుక ఇంకొక నలుగురికి షేర్ చేయడానికి ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ చుట్టుపక్కల ఎవరైనా ప్రెగ్నెన్సీతో గట్టా ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మీలాగే ఇంకో నలుగురికి ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయండి, మీరు నా నుంచి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇలాంటివి చెప్పండి భవానీ బాగుంటుంది అంటే కనుక
సో నేను ఇంకా చూసుకుని అన్నీ కూడా పరిశీలించుకుని నేనైతే అవి చెప్పడానికి చూస్తానన్నమాట. చూస్తాను కాదు చెప్తాను. సో వీడియో అయితే ఈరోజు ఇంతేనండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, కీప్ స్మైల్, ఎంజాయ్ ది డే.